Hello guys, welcome to the Friday Film Fix. టైం వాల్యూ మీకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పెద్ద మూవీ రివ్యూ. ఇప్పుడే థియేటర్లో చూడడం జరిగింది. నిజం చెప్పాలంటే నేను ఈ మూవీ చూసినంతసేపు నాకు ఒకటే అనిపించింది. రామ్ చరణ్ స్క్రీన్ మీద పెద్ద పులిలా కనిపిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆర్సీ డామినేషన్ క్లియర్గా కనిపించింది. లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్. ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ని ఆడియన్స్ ఇలా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేశాడు. చాలా సీన్స్లో ఆ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ పెద్దిని స్పెషల్గా నిలబెట్టింది మాత్రం ఆర్సీ ఒక్కడే కాదు, మూవీ స్టోరీ. రీసెంట్గా వచ్చిన చాలా కమర్షియల్ మూవీస్లో స్టోరీ కన్నా ఎలివేషన్సే ఎక్కువ ఉంటున్నాయి. కానీ పెద్దిలో మాత్రం స్టోరీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్యారెక్టర్స్కి పర్పస్ ఉంది, ఎమోషన్స్కి వాల్యూ ఉంది. స్టోరీ స్లోగా బిల్డ్ అయిన ప్లేసెస్ ఉన్న ఆడియన్స్కి క్యారెక్టర్ జర్నీలో ఇన్వాల్వ్ చేసేసింది. అందుకే క్లైమాక్స్ వరకు ఎమోషనల్ ఇంపాక్ట్ బాగా వర్క్ అయింది. ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు గురించి స్పెషల్గా చెప్పాలి. నిజం చెప్పాలంటే సినిమా చూశాక నాకు ఒకటే అనిపించింది, బుచ్చిబాబుకి ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళడానికి ఫుల్ కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అని మాకైతే క్లారిటీ వచ్చింది. పినాలో ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేశాడో మనం చూసాం. ఇప్పుడు పెద్దిలో మాస్, ఎమోషన్, డ్రామా అన్ని మిక్స్ చేసి అన్ని ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. కొన్ని సీన్స్ అయితే రైటింగ్ వల్లే ఎలివేట్ అయ్యాయి. హీరో ఎంట్రీ కన్నా హీరో క్యారెక్టర్ ని బిల్డ్ చేసిన విధానం నాకు ఫ్యూచర్ లో కరెక్ట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటే బుచ్చిబాబు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో పర్మనెంట్. ఆయన సీన్ మీద కనిపించిన ప్రతిసారి క్యారెక్టర్ వెయిట్ ఫీల్ అవుతుంది. డైలాగ్ చెప్పే విధానం, ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ టాప్ నాచ్. సినిమాలో స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్సెస్లో శివన్ పర్ఫార్మెన్స్ రీసెంట్గా ఉంది. క్యారెక్టర్కి ఎంత కావాలో అంత చేశాడు. ఓవర్గా కాకుండా న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. జాన్వీ కపూర్ గురించి చెప్పాలి అంటే నాకు ఆమె పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది. క్యారెక్టర్ స్కోప్ ఎంత ఉందో అంతవరకు బాగానే చేసింది. కానీ సినిమా కంప్లీట్ అయ్యాక ఆడియన్స్ ఎక్కువ డిస్కస్ చేసేది మాత్రం ఆర్సీ అండ్ జగపతి బాబు పర్ఫార్మెన్స్ గురించే. మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఇంకా క్యారెక్టర్స్లో మున్నాబాయ్, మన మిర్జాపూర్ మున్నాబాయ్. ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, బాగా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్ కూడా. మనం టెక్నికల్గా వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది. మాస్ మూమెంట్స్లో బీజిఎం ఇంపాక్ట్ బాగా వర్క్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా మ్యూజిక్ మంచి సపోర్ట్ ఇచ్చింది. స్క్రీన్ క్వాలిటీ అండ్ విజువల్స్ గురించి చెప్పాలి అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ ని రిచ్ గా చూపించారు. మూవీ చాలా క్లీన్ గా ఉంది. బిగ్ స్క్రీన్ మీద చూస్తే విజువల్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేశాయి. బిగ్ స్క్రీన్ మీద చూస్తే విజువల్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కలర్ గ్రేడింగ్, యాక్షన్ బ్లాక్స్, ల్యాండ్ స్పేస్ షాట్స్ అన్ని సినిమాటిక్ ఫీల్ ఇచ్చాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే వాల్ పేపర్ రేంజ్ లో ఉన్నాయి. కానీ సినిమా పర్ఫెక్టా అంటే రామ్ చరణ్ మూవీలో పెద్ద పులి. స్టోరీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేసింది. బుచ్చిబాబు పీక్ స్టేజ్కి అయితే రీచ్ అయిపోయాడు. జగపతి బాబు టాప్ నాచ్, స్క్రీన్ క్వాలిటీ సూపర్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వస్తాయి. ఓవరాల్గా నాకైతే పెద్ది చాలా బాగా నచ్చింది. ఆర్ఆర్ని కంపేర్ చేయడం పక్కన పెడితే పెద్ది ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే సినిమా అని నాకు అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. See you in the next video guys. Bye guys. Don't forget to subscribe the Friday Film Fix.